బఫర్ ఏం లేదు. అప్రూవ్మెంట్ ఒకటే ప్రాబ్లం ఉంది. అప్రోచ్ రోడ్ ఇది వాడుకుంటున్నాను వచ్చింది మేడం. ప్రాబ్లం మనకి 10 minutes బఫర్ ఇది ఇచ్చాం మేడం. ఇరిగేషన్కి కూడా కాల్ ఉంది మేడం ఇక్కడ, అది కూడా మనకి బఫర్ ఇచ్చాం. ఇది కిందికెళ్ళి ఉంది మనకి ఇంతవరకు అందరికీ అయితే కానీ వీళ్ళకి కాదు. ప్రస్తుతానికి అయితే వీళ్ళు మాస్టర్ ప్లాన్లో 60 feet అలాంగ్ బండ్ అప్రూవ్డ్ అయ్యింది. కాకపోతే అందరూ కన్వర్షన్కి వెళ్ళినప్పుడు మాత్రమే పాసిబుల్ అవుతుంది. ఇప్పుడు మనం ఎన్ఓసి వరకు మాత్రం యాక్సెస్ రోడ్ చూపించలేము. మనకి ఇరిగేషన్ కాంపోనెంట్స్ ఏ వస్తే మేము అవే చూపించాలి. యాక్సెస్ రోడ్ గురించి వాళ్ళు ఇది చూపించుకున్నాము. అక్కడ అది they were showing a 33 feet road in the buffer zone. Okay. They were showing 33 feet road in the buffer zone. That one. The Kopak there. ఈ రోడ్ ఏమో 2012 నుంచి ఎగ్జిస్టెన్స్ ఉంది. ఈ ర్యాంప్ ఉంది లైక్ ఫార్మర్స్ యూజ్ చేసుకోవడానికి, అక్కడ ఫార్మర్స్ అగ్రికల్చర్ యూజ్ చేసుకోవడానికి యాక్సిస్ రోడ్ ఉంది. ఇట్లానే ఉంది. వీళ్ళు ఏం కట్ చేయలేదు, న్యూగా ఫార్మేషన్ ఏం చేసుకోలేదు. కాకపోతే వీళ్ళు కొంచెం వైడనింగ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అలా ఆపేసినాం అప్పటికే. కాకపోతే ఇది ఎగ్జిస్టెన్స్ అనేది పాత నుంచే ఉంది, ఓల్డ్ 2016 నుంచి ఉంది. వాళ్ళు మన కిందికి రైతులు పోవడానికి ర్యాంప్ అందుకే ఆపాము. నైట్ టైం రన్ అయితే మరి పెట్టినందుకు చేయాలి కదా, మనం రిపేర్స్ చేసి వాడుకలోకి తీసుకురండి. రోడ్లు కూడా చాలా పోర్టల్స్ ఉన్నాయి ఈ వచ్చే రోడ్లో. ఇట్ ఇస్ ద ఓన్లీ బ్యూటిఫికేషన్. మేడం ఈ రోడ్డు మనకి 1 crore తోటి ఎస్డిఎఫ్ శాంక్షన్ అయింది మేడం. ఈ వర్క్ బ్యూటిఫికేషన్ ఆఫ్ కుబ చెరువు శాంక్షన్ అయింది మేడం. ఎస్డిఎఫ్ వర్క్స్ మనకి అది సరేలేండి. ఇప్పుడు మినిమం రిపేర్స్ అయితే ఇప్పుడు రోడ్ యూస్ అవుతారా యూస్లా దర్ ఇస్ జంగిల్ రోడ్ అంటే ఆ పిచ్ మొక్కలు తీపి మట్టేసి అది బాటమ్స్ ఫిల్లింగ్ చేపిస్తాం. అండ్ ఓపెన్ జిమ్ రిపేర్ అది చేపిస్తాం. ఎన్ని పార్క్స్ ఉన్నాయి మీకు మున్సిపాలిటీలో? పార్క్ ఒకటే ఉంటుంది, చిల్డ్రన్ పార్క్ రెడీ ఫర్